పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. 6 నెలల పాలన నలుగురుపై. కూటమి నుంచి 4 మంత్రులకు సీఎం చంద్రబాబు నిర్ణయం. ఏపీ కేబినెట్ నుంచి 4 అవుట్. ఆంధ్రప్రదేశ్ కూటమి సర్కార్ ఏర్పడి దాదాపు 6 నెలలు దాటింది. దాంతో సీఎం చంద్రబాబు తన కేబినెట్లోని మంత్రులకు మార్కులు వేస్తున్నారు. మంత్రిగా ఎవరెవరి పనితీరు ఎలా ఉంది, పనిచేయని మంత్రులు ఎవరని నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తన కేబినెట్లో సరిగ్గా పనిచేయని 4 మంత్రులపై వేటు పడే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే 1-2 మంత్రులను సీఎం చంద్రబాబు హెచ్చరించినా ప్రయోజనం లేకపోవడంతో వేటు తప్పకపోవచ్చనే టాక్ వినిపిస్తుంది. అయితే వీరి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇచ్చే ఆలోచన సైతం చేస్తున్నారని చెప్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్లో మొత్తం 24 మంది మంత్రులు ఉన్నారు. అయితే ఒక్క మంత్రికి మాత్రమే మంత్రివర్గంలో చోటు కల్పించే ఛాన్స్ ఉండడంతో నాగబాబుతో పూర్తి చేశారు. త్వరలోనే నాగబాబు చేత మంత్రిగా ప్రమాణం చేయిస్తారట. అయితే నాగబాబు ప్రమాణంతో పాటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ఉన్నది ఒకే పదవి కావడంతో ఇద్దరికి ఎలా అవకాశం ఇస్తారని సొంత పార్టీ నేతలే ప్రశ్నలు సంధించినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుత కేబినెట్లో సరిగ్గా పనిచేయని మంత్రులకు ఉద్వాసన పలుకుతారని పార్టీ పెద్దలు చెప్పడంతో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా షాక్ అయ్యారట. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కనీసం ఏడాది కూడా పూర్తవక ముందే మంత్రులకు ఉద్వాసన పలకడం ఏంటని గుసగుసలాడుకుంటున్నారట. ఇదే సమయంలో కేబినెట్ నుంచి అవుట్ అయ్యే మంత్రి ఎవరని ఆరా తీస్తున్నారనే సమాచారం. ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్లో రామచంద్రాపురం ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్ మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయనకు సీఎం చంద్రబాబు పట్టుబట్టి మరీ ప్రమోషన్ ఇచ్చినా సరిగ్గా పనిచేయడం లేదని స్వయంగా సీఎం చంద్రబాబే చెప్పారట. ఇటీవల పార్టీ మెంబర్షిప్ డ్రైవ్లోనూ అందరికంటే వెనకబడ్డారని చెప్పినట్లు తెలిసిందే. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని సూచించినట్లు సమాచారం. ఆయన మాత్రం సరిగ్గా పర్ఫార్మెన్స్ చూపించడం లేదని చెప్తున్నారు. అలాగే ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రిపై కూడా వేటుపడే అవకాశం ఉందని అంటున్నారు. ఆమె స్థానంలో పల్లా శ్రీనివాసరావుకు చోటు కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నారని తెలుస్తుంది. మరో మంత్రి కొండపల్లి శ్రీనివాస్కు సైతం మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలికే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. తాజాగా మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్ట్ తెప్పించుకున్నట్లు తెలిసిందే. ఇందులో జనసేన పార్టీకి చెందిన ఓ మంత్రికి ఉద్వాసన పలకాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడంతో జనసేన మంత్రుల సంఖ్య 5కు చేరింది. అటు బీజేపీకి మాత్రం కేవలం 1 మంత్రి పదవి మాత్రమే కేటాయించారు. అయితే జనసేనకు చెందిన ఓ మంత్రిని తప్పించి బీజేపీలోని ఓ ఎమ్మెల్యేకు మంత్రిగా ప్రమోషన్ ఇవ్వాలని యోచిస్తున్నారని చెప్తున్నారు. త్వరలో మంత్రిగా నాగబాబు ప్రమాణం చేయగానే సినిమాటోగ్రఫీ శాఖ ఇస్తారని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ శాఖ జనసేన మంత్రి కందుల దుర్గేష్ దగ్గర ఉండడంతో బదిలీ చేస్తారని చెప్తున్నారు. అటు మంత్రి అచ్చెన్నాయుడు దగ్గర ఎక్కువ శాఖలు ఉండడంతో ఆయన దగ్గర నుంచి కూడా కొన్ని శాఖలను ఇతరులకు మార్చే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తంగా కూటమి సర్కార్లో 4 మంత్రులపై వేటు పడడం పక్కా అంటున్నారు. కానీ జనసేన పార్టీలో ఏ మంత్రికి ఉద్వాసన పలుకుతారనేది మాత్రం హాట్ టాపిక్ అయింది. జనసేన పార్టీ నుంచి మంత్రికి బర్తరఫ్ చేస్తే పవన్ కళ్యాణ్ ఊరుకుంటారనేది కూడా తెలియాల్సి ఉంది. ఒకవేళ దీనికి జనసేనాని ఒప్పుకుంటేనే ఏం జరుగుతుందో కూడా చూడాల్సి ఉంటుందన్నారు పొలిటికల్ పరిశీలకులు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.